సామాన్య రైతుల మారిపోయారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. తన స్వగ్రామమైన అగర్తిపాలెంలో ఆయన సందడి చేశారు. పాలకొల్లు నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి సైకిల్ మీద వెళ్లారు. దారి పొడవునా ఎదురైన సామాన్య ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వగ్రామం చేరుకున్న అనంతరం పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. తన సొంత రొయ్యల చెరువులో స్వయంగా మేత వేసి రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్ ఎక్కి స్వయంగా దుక్కారు. సొంత వ్యవసాయ పనుల్లో కార్మికులతో కలిసి మమేకవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారమే నేడు గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశామని స్పష్టం చేశారు. రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావాలని కోరారు. అన్నం పెట్టేటువంటి అన్నదాతతో మమేకం అనేది ఈ రోజనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటుగా ఆ పొలానికి వెళ్ళడం, ఆ గొట్టలంకలు, ఆకుతీత, ఆ నాట్లు ఇవన్నీ కూడా అలవాటు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికింది. ఈరోజు కూడా ఆదివారం ఉదయాన్నే లేచి మా సొంత ఆక్వాకల్చర్ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చెరువుల దగ్గర నుంచి నేను సొంతంగా చేసేటువంటి వ్యవసాయం భూమి ఏదైతే ఉందో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మెట్టదుక్కు చేసుకుని సారవంతం చేయడానికి, అంటే ఇట్లా ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఆ వ్యవసాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, ఆనందం మరి దేనిలోనూ కూడా కనిపించదనేది నా యొక్క స్వానుభవంతో నేను ఎప్పుడు కూడా